హాయ్ గైస్, మోబిక్విక్ జిప్ పే అండ్ లెటర్ నుండి డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం ఏంటంటే ప్లే స్టోర్ నుండి ఆబా పే అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఇంతకుముందు ఏంటంటే జిప్లో ఉన్న అమౌంట్ని మనం రెంట్ పేమెంట్ చేసి డబ్బులు విత్డ్రా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఆప్షన్ లేదనమాట. ఆబా పే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, నెక్స్ట్ ఏంటంటే ఆధార్ కార్డు, మీ ఫొటోస్ అప్లోడ్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. యాప్కి ఒక ఎంపిన్ కూడా పెట్టుకోవాలి, అంటే యాప్కి ఒక పాస్వర్డ్ కూడా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. దీంట్లో యూటిలిటీ పేమెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం బెనిఫిషరీ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే ఐఎఫ్సి కోడ్, నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు, పేరు, ఇవన్నీ ఇట్లా ఇచ్చేసుకోవాలన్నమాట. చూసుకోండి, అకౌంట్ హోల్డర్ నేము, నిక్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసుకున్న తర్వాత దాన్ని సెట్ చేసుకోవాలి. అకౌంట్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దాని మీద ట్యాప్ చేసుకోవాలన్నమాట. దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఏంటంటే అమౌంట్ అనమాట, ఎంత మనం జిప్ అకౌంట్ నుండి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఆ అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బెనిఫిషరీ అంటే ఏ అకౌంట్కి వెళ్ళాలి జిప్ నుండి అమౌంట్ అనేది ఆల్రెడీ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీరు కేవైసీ చేస్తేనే లిమిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను 5,000 చేశాను. 5,000కి ఎంత ఛార్జెస్ పడతాయి ఏంటని కూడా ఇక్కడ ఉందన్నమాట. నేను చూసుకోండి, అమౌంట్ అనేది నేను 9,000 పెడితే అవ్వట్లేదు, 5,000 అవుతుందన్నమాట. అంటే కేవైసీ చేసిన కొన్ని డేస్ వరకు అయితే మనకి 5,000 ఉంటుంది. దాని తర్వాత లిమిట్ పెరిగిద్ది. ఇక్కడ చూసుకుంటే 5,000 ఉంది కదా, 5,000 కూడా అంతా చూసుకొని ఛార్జెస్ అవన్నీ చూసుకున్న తర్వాత వ్యాలెట్స్ అని ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మోబిక్విక్ వ్యాలెట్ జిప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత దానిని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, యాప్లో కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. యూటిలిటీ పేమెంట్స్లోకి వచ్చేసిన తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలో దాన్ని చేసుకోవాలి. నేను మోబిక్విక్ జిప్ పే అండ్ లెటర్ సెలెక్ట్ చేసుకున్నాను. చూజ్ యువర్ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ చూసుకోండి 5,000కి ఎంత జిఎస్టీ పడుతుంది, ఎంత ఏం పడుతుందని అన్నీ చూపిస్తున్నాయి. చూపించేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మనకు అన్ని పేమెంట్స్ ఉన్నాయి అనమాట. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అన్నీ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఏంటంటే మోబిక్విక్ జిప్ సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ మనం ఛార్జెస్ కూడా ఓకే అనుకుంటే మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి వ్యాలెట్ 2 ఉందన్నమాట, జియో వ్యాలెట్ అన్నీ ఉన్నాయి అనమాట. నేనేంటంటే మోబిక్విక్ వ్యాలెట్ నుంచి మనకి జిప్ నుంచి సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి మోబిక్విక్ అకౌంట్ అనేది ఏ నెంబర్తో లాగిన్ అయి ఉందో, అంటే ఏ నెంబర్తో వాడుతున్నామో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను 5,000కి ఎంత ఛార్జెస్ పడుతున్నాయి ఇక్కడ ఉంది కదా, 5,000కి 380 రూపీస్ ఛార్జెస్ పడుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. అంటే ఏదైతే ఉందో మోబిక్విక్ జిప్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని కొట్టేసి పే నౌ కొట్టేసేయాలన్నమాట. పే నౌ కొడితే ఇక్కడ మళ్ళీ అడిగిద్ది అనమాట, ఏంటి వ్యాలెట్ ఏంటి అని చెప్పేసి. మీరేంటంటే మోబిక్విక్ అయితే పెట్టుకోవాలన్నమాట. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇంకా చాలా క్రెడిట్ ఆప్షన్లు వస్తాయి, క్రెడిట్ కార్డ్ ఆప్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇదేంటంటే మీరు ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి, కానీ ఇంతకుముందు జిప్ నుండి మనం రెంట్ పేమెంట్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళం. జిప్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఆబా పే వాడుతున్నాం అనమాట. ఆబా పే అనేది వ్యాలెట్ సెలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ మనం వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోబిక్విక్ అయితే మళ్ళీ సెలెక్ట్ చేద్దాం వ్యాలెట్ని. చూడండి, నేను చాలా ఉన్నాయి దీంట్లో. ఫ్రీ ఛార్జ్ ఉంది, ఓలా మనీ ఉంది, జియో మనీ ఉంది, పేపాల్ ఉంది. నేనేంటంటే మోబిక్విక్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది అనమాట. లోడ్ అయిపోయిన తర్వాత చూసుకోండి, మన మొబైల్ నెంబర్కి ఇంతకుముందు ఇచ్చిన నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, జిప్ అండ్ పే అండ్ లెటర్లోకి మనం ఎంటర్ అయిపోయాం అనమాట. అంటే యాప్లోకి ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోయిన తర్వాత అమౌంట్ దాన్ని పే అండ్ లెటర్ని సెలెక్ట్ చేసుకోవాలి, దేంట్లోంచి డబ్బులు కట్ అవ్వాలి ఏంటనేది. పే అండ్ లెటర్ నుంచి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. 5,3 చూసుకోండి, నాకు సక్సెస్ఫుల్గా పేమెంట్ అయిపోయింది అనమాట. పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. బ్యాంక్ అకౌంట్లో రావడానికి టైం పట్టిద్ది. పెండింగ్లో పడిపోయిన తర్వాత పక్కా వస్తుందని నాకు ఆల్రెడీ వచ్చింది కూడా. ఒకసారి ట్రై చేయండి. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి.